స్వర్ణ కడప ఆవిష్కరణ బాధ్యత అందరిది అని ఇందుకోసం ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సామాజికవేత్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో మంత్రి సమావేశం నిర్వహించారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని మంత్రి ఆదేశించారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఒక జవాబుదారీతనంతో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్లకి సాధనకు P4 ఫౌండేషన్ ద్వారా బంగారు కుటుంబ మార్గదర్శి విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు కోరారు. పథకాల అమలు విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకి సంక్షేమ పథకాలే కాదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి, వాళ్ళు కూడా ఉన్నతమైన చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా P4 సిస్టమ్ని స్టార్ట్ చేసింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశాం. ఈరోజు కడప హెడ్ క్వార్టర్స్లో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు మరి ఇన్ఛార్జీలు మరి అధికారులు అందరితోనూ ఈరోజు చర్చించాం. నియోజకవర్గం వైపుగా అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంతమంది బంగారు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం అవసరం, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఏ విధంగా మేము అభివృద్ధి చేయాలి, ఏ సెక్టార్ని అభివృద్ధి చేయాలి, అగ్రికల్చరా లేకపోతే ఇండస్ట్రియలా, మరి ఏ విధంగా అయితే అక్కడున్న ప్రజలు ఏ విధంగా అయితే లబ్ధి పొందగలరు, ఏ విధంగా అయితే ఆర్థికంగాను విద్యాపరంగా వైద్యపరంగా ఏ విధంగా అయితే మెరుగుపడగలని అధికారులతోనూ మరి అందరితోనూ చర్చించాం. ఒక మంచి డిస్కషన్ జరిగింది, ఒక ఫస్ట్ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే సుమారుగా కడప జిల్లాలో ఇప్పటికీ